ఎప్పుడైనా చావు గురించి ఆలోచించారా? చాలా కష్టంగా ఉంటుంది. మనం పుట్టడం ఎంత నిజమో మనం చచ్చిపోవడం కూడా అంతే నిజం. చావు చాలా దారుణంగా ఉంటుంది. అప్పుడప్పుడు మ్యాక్సిమం టైమ్స్ మనకి తెలియకుండా మన చావు మన వెంటే వస్తుంది. జస్ట్ లైక్ అహ్మదాబాద్లో జరిగిన ప్లేన్ క్రాష్. ఒక చిన్న పిల్లోడు కూడా ఆడుతూ చచ్చిపోయాడు. ఒక చిన్న పిల్లోడు జిమ్లో వర్కౌట్ చేస్తూ చచ్చిపోయాడు. ఏ తప్పు లేని ఒక పిల్లోడు వాళ్ళ అమ్మతోటి స్కూటీలో కూర్చున్నప్పుడు జస్ట్ తెలియకుండా ఒక లారీ వచ్చి గుద్దేసింది. చావు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. బట్ ఆ చచ్చిపోయిన టైంలో కూడా కృష్ణుడి పేరు తీసుకుంటే మనం డైరెక్ట్ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతామని మీకు తెలుసా? ఈ మాట నేను కాదు, భగవద్గీత చాప్టర్ 7లో ఆఖరి శ్లోకం నంబర్ 30. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఒక వ్యక్తి చచ్చిపోయినప్పుడు నా పేరు తీసుకున్నా, నా గురించి ఆలోచించినా డైరెక్ట్గా నా దగ్గరికి వస్తారు. బట్ ఇక్కడ లూప్ ఉంది. ఏంటంటే చచ్చిపోతున్నాం అని మనకి తెలియదు కదా. ఆ టైంలో కృష్ణుడు పేరే తీసుకోవాలని ఎలా గుర్తుంటుంది? అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, మనం ఎన్నిసార్లు అయితే ఊపిరి తీసుకుంటామో అన్నిసార్లు కృష్ణుడి పేరు తీసుకోవాలి. అప్పుడే ఆఖరి ఊపిరి తీసుకున్నప్పుడు మనం కృష్ణుడిని తలవరిస్తాం, ఆలోచిస్తాం, లేకపోతే వాళ్ళ పేరు తీసుకుంటాం. అంటే అది మన బాడీ ఆటోమేటిక్గా ఫంక్షన్ చేస్తుంది. మన మసల్ మెమరీలో ఉంటుంది, మన బ్రెయిన్ మెమరీలో ఉంటుంది. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, నన్ను కంప్లీట్గా సరెండర్ చేయడం అంటే నీ జీవితం మొత్తంని నన్నే ఇచ్చేయడం. అర్థం అవడం కష్టమే, బట్ ఇదే సత్యం. అప్పుడు దాకా ఎలాంటి తప్పు పనులు, తప్పు కర్మాలు చేయకండి, ఒకరిని బాధ పెట్టకండి. ఇన్ కేస్ ఒక వ్యక్తి మీ వల్ల బాధపడినా క్షమాపణ అడగండి. త్వరలోనే కలుద్దాం చాప్టర్ 8తో. అప్పుడు దాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలే విచ మాం దేవిదుర్యుక్తచేతసః.